అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల ధాటికి పొగ దట్టంగా అలుముకుంది. అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద దృశ్యాలు. ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. సహజంగానే పారిశ్రామిక వాడల్లో ముఖ్యంగా ఈ రియాక్టర్లో పేలుడు అనేది తరచుగా సంభవిస్తూ ఉంటుంది. అలాగే అనకాపల్లిలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సెజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది తీవ్రంగా గాయపడినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంటలు భారీగా ఎగసిపడుతున్న దృశ్యాలు, అలాగే నల్లటి పొగంతా కూడా చుట్టుపక్కలంతా కూడా అలుముకున్న దృశ్యాలు చూస్తున్నాము. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల ధాటికి పొగ దట్టంగా చుట్టుపక్కల అలుముకుంది. అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. 18 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరి సెజ్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఎసెన్షియల్ రియాక్టర్ పేలుడికి సంభవించి ఆ డ్యామేజ్కి సంబంధించి మరి యాజమాన్యం ఇంకా స్పందించాల్సి ఉంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, లోపల ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, మధ్యాహ్న భోజన సమయానికి ఎంతమంది బయటకు వచ్చారు అన్నది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం 18 మంది తీవ్రంగా గాయపడినట్టుగా, 2 మృతి చెందినట్టుగా కూడా సమాచారం అంతూ ఉంది. ప్రస్తుతం 108 వాహనాలు లోపలికి వెళ్తున్నాయి. అలాగే అగ్నిమాపక ఫైర్ ఫైటర్స్ కూడా లోపల మంటలు నార్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి హోమ్ మినిస్టర్ అనిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా కలెక్టర్ నుంచి ఆమె ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో గతంలో మరి రియాక్టర్ పేలిన ఘటనలు ఏమైనా జరిగాయా, మరి ఫైటర్స్ అందరూ కూడా లోపల మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమికల్ రియాక్టర్ కావడంతో కొంతవరకు కూడా అక్కడ చుట్టూతా దట్టమైన నల్లని పొగ వ్యాపించింది. చుట్టుపక్కల కూడా స్థానికులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి పొగ కాబట్టి అది కొంతమేర అస్వస్థకు గురి చేస్తుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి మా ప్రతినిధి రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవిచంద్ర, ఈ సెజ్లో ఇదే ఫస్ట్ టైమా రియాక్టర్ పేలడం? ఇది ఎసెన్షియల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 2 చనిపోయారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంది. వీరంతా కూడా స్థానిక అచ్యుతాపురం ఆసుపత్రితో పాటు ఎన్టీఆర్ హాస్పిటల్, అలాగే విశాప్రైమ్ హాస్పిటల్స్ కూడా తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. దీనిలో కొందరు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు కంపెనీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే అచ్యుతాపురం SEZ లో ఈ తరహా ప్రమాదాలు జరగడం కొత్త కాదు. గతంలో కూడా ఇన్సిడెంట్లు జరిగినాయి. లాస్ట్ ఇయర్ కూడా ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరిద్దరు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సేఫ్టీ ఆడిట్ చేసినప్పుడు కొంతకాలం పరిస్థితులు బాగానే ఉంటున్నాయి, కానీ తర్వాత మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అచ్యుతాపురంతో పాటు పరవాడ SEZ లో కూడా ఇదే వాతావరణం ఉంటుంది. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అటు కార్మికులతో పాటు యాజమాన్యాలు, కుటుంబ సభ్యులు కూడా భయంతో బ్రతకాల్సిన పరిస్థితి. ఇక్కడ కంపెనీలకు సంబంధించినంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. సేఫ్టీ మేనేజ్మెంట్స్ అన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటికి సంబంధించిన ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే యాక్సిడెంటల్ గా జరుగుతున్న ప్రమాదాల కారణంగా తరచూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అచ్యుతాపురం SEZ లో గత ఏడాదితో పాటు ఈ సంవత్సరం పోలిస్తే అనేక ఇన్సిడెంట్లు మనకు కనిపించాయి. దేవి, అసలు సుమారు ఎంతమంది ఉన్నారు రియాక్టర్ పేలే సమయంలో లోపల? ఇప్పుడు వస్తున్న సమాచారం కావచ్చు, బాధితులను ఆసుపత్రికి తరలించిన లెక్కల ప్రకారం దాదాపు 28 మంది వరకు కూడా ప్రమాదం జరిగిన సమయంలో ఉన్నారు. వారిలో ఎక్కువ మందికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి. 2-3 మాత్రం మేజర్ ఇంజరీస్ అయ్యాయి. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే వారు కూడా లైఫ్ థ్రెట్ లేకపోవచ్చు, కానీ సివియర్ ఇంజరీస్ అయితే జరిగాయి. ఇక ఇన్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయిన వాళ్ళు మాత్రం ఇద్దరిని
ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చికి తరలించారు దేవి. అంటే ఈ ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం ఏమైనా స్పందించిందా? రియాక్టర్ పేలింది, దట్టమైన పొగ చుట్టుపక్కలంతా కూడా వ్యాపిస్తోంది, ఇది ఏమైనా ప్రమాదకరమా? కెమికల్ రియాక్షన్స్ సహజంగానే కొంత ఇబ్బందికరం కలిగిస్తాయి. రాంబిలి అనే ఎస్ఈజెడ్ చుట్టుపక్కల అనేక రీహాబిలిటేషన్ కాలనీలు ఉన్నాయి. ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసినప్పుడు అనేక గ్రామాలను రీలొకేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఫ్యాక్టరీలకు సమీపంలోనే కొన్ని గ్రామాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు తీవ్రమైన పొగ కమ్మేయడంతో కొంతసేపు స్థానికులు ఇబ్బంది పడ్డారు. తర్వాత పొగ తొలగిపోయినప్పటికీ కూడా భయం అయితే కొనసాగుతోంది. రియాక్టర్ పేలినప్పుడు భారీ శబ్దంతో పాటు మంటలు కూడా చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అయితే మాత్రం తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితి ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందా రవి? అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎస్ఈజెడ్ లో ఉన్న ఫైర్ ఇంజిన్లతో పాటు అనకాపల్లి నుంచి ఇటు పరవాడ నుంచి కూడా ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తిగా మంటలు అదుపులోకి వస్తున్నప్పటికీ కూడా లోపల స్మోక్ అయితే ఉంది. స్మోక్ పూర్తిగా తగ్గే వరకు లోపల ఏం జరిగింది, ప్రమాదానికి కారణాలు ఏంటో అనేది మాత్రం స్పష్టత రావాల్సింది. ప్రస్తుతం ప్లాంట్ బయట దాదాపుగా ఒక 2000 మందికి పైగా కార్మికులు కావచ్చు లేకపోతే స్థానికులు కానీ గుమ్మి కూడా ఉన్న పరిస్థితి. లోపల రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అంటే ఈ 18 మంది కూడా హై ఇంజూర్ అయిన వాళ్ళ, లేకపోతే ఏంటి, వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది? ఏ హాస్పిటల్స్ తరలించారు? అంటే ఇంజురీస్ తీవ్రతను చూసుకున్నప్పుడు 2-3 కొంచెం సీరియస్ ఇంజురీస్ ఉన్నట్టుగా, మిగిలిన వాళ్ళందరికీ స్వల్ప గాయాలైనట్టుగానే చెప్తున్నారు. గాయపడిన వాళ్ళందరిలో ఎక్కువ మందిని స్థానికంగా ఉండే ఆసుపత్రిలో చేర్పించారు. వారందరికీ ఫస్ట్ ఎయిడ్ తర్వాత మెరుగైన వైద్యం కోసం తరలించే అవకాశం ఉంది. సివియర్ ఇంజురీ అయిన వారు మాత్రం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రితో పాటు ఉషా ప్రైవేట్ ఆసుపత్రి కూడా షిఫ్ట్ చేశారు. ప్రస్తుతానికి 2 చనిపోగా మిగిలిన వారికి సంబంధించినంత వరకు ఆ గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళన ఉంది. మెజార్టీ అందరూ కూడా సేఫ్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ గాయాల తీవ్రత కూడా కొంచెం తక్కువగానే ఉందని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు అయితే 2 మృతిని నిర్ధారించుకోవచ్చు దేవి. అంటే రవి, ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఇది ఒక పారిశ్రామిక వాడ, చుట్టుపక్కల నివాస యోగ్యమైనటువంటి ఇళ్ళు ఏమైనా ఉన్నాయా? ఇది అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి అనేది వాస్తవంగా గ్రీన్ జోన్ ఇండస్ట్రీస్ కోసం ఏర్పాటు చేయబడింది. తర్వాత దాంట్లో కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా వచ్చినాయి. గతంలో ఎక్కడైతే మీకు ఈ ప్రాంతంలోనే అనేక కాలనీలను రీలొకేట్ చేశారు. గ్రామాలను ఖాళీ చేసి ఎస్ఈజెడ్ కోసం భూములను తీసుకున్నప్పుడు కంపెనీలకు చుట్టుపక్కలే కొన్ని గ్రామాలు ఏర్పడ్డాయి. ఆ గ్రామాలు కారణంగానే అంటే ఈ రోజు వచ్చిన పొగ కావచ్చు లేకపోతే మంటల కారణంగా ఆ గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. గతంలో కూడా ఇక్కడ ఇటువంటి గ్యాస్ లీకేజ్ ఘటనలు మనకు జరిగిన నేపథ్యంలో ప్రజలైతే మాత్రం తరచూ ఆందోళనతో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది దేవి. మొత్తం అసలు ఆ లోపల ఉన్నటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి అంతా అదుపులోకి వచ్చిందా? ఫైర్ ఫైటర్స్ ఏమంటున్నారు? స్థానికంగా రియాక్టర్ పేలినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు? అయితే ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఉన్న వాళ్ళంతా కూడా గాయపడిన వారే. ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడుకోవడానికి సిబ్బంది అంతా కూడా బయటకు పరుగులు తీసిన పరిస్థితి. దట్టమైన పొగలు అమ్ముకోవడంతో ఆ లోపలికి వెళ్ళడానికి కూడా ఎవరు సాహసించలేదు. ఫైర్ టెండర్స్ వచ్చిన తర్వాత ఆ స్మోక్ ను ఇంకా ఉంది, వారు మాత్రమే ఆ కెమికల్ రియాక్షన్ తో ఉన్న స్మోక్ ను దాటుకుని లోపలికి వెళ్ళగలిగారు. ప్రస్తుతానికి మంటలను అదుపు చేయడంతో పాటు రియాక్టర్ దగ్గర సాధారణ పరిస్థితులు తీసుకురావడం, ఇంకా ఎవరైనా లోపల ఉండిపోయారు. జనరల్ గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు భయంతో అక్కడ ఉండే ఎక్కడైతే ఉండే కదా లేకపోతే అక్కడ ఉండే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవడానికి కార్మికులు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అసలు కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించే ప్రయత్నం అయితే శరవేగంగా జరుగుతోంది. కంపెనీ నుంచి మొత్తం కార్మికులు బయటకు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు కూడా అక్కడ గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇతిమితంగా కారణాలను వెల్లడించడానికి అధికారులకు కొంత సమయం అవసరం అవుతుంది దేవి. అంటే రవి, ఇప్పుడు 2 చనిపోయారంటున్నారు. వారు ఎక్కడి వారు? వారికి సంబంధికులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? అంటే రాంబిల్లికి చెందిన మోహన్ తో పాటు కాకినాడ ప్రాంతానికి చెందిన హారికన్ 2 పేర్లను ఇప్పటికే గుర్తించారు. వారికి సంబంధించి బంధువులు కావచ్చు, వాళ్ళు ఎవరికి కూడా పూర్తిగా సమాచారం అందే అవకాశం లేదు. ప్రస్తుతానికి డెడ్ బాడీస్ 2 కూడా ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో బాధితులు రావాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం టైం తీసుకున్న తర్వాత కూడా నిర్ధారించుకోవాలి. మృతుల అడ్రస్లు అన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. రవి, ఫైనల్ గా అసలు ఈ కెమికల్ ఫ్యాక్టరీలో గతంలో కూడా రియాక్టర్ పేలిన ఘటనలు ఉన్నాయి, అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ కి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ పాటించట్లేదన్నట్టుగా తెలుస్తోందంట. అయితే సేఫ్టీ ఆడిట్ విషయంలో ప్రభుత్వాలు చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాయి. సేఫ్టీ ఆడిట్ లేకుండా ఫార్మా కంపెనీలు రన్ చేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే సేఫ్టీ ఆడిట్ లేకపోతే వారికి సంబంధించిన ప్రోడక్టులు బయటికి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు.
అయితే సేఫ్టీ ఆడిట్ విషయంలో కొంత రాజీ పడుతున్నారనే అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా పోయినసారి బ్రాండిక్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయినప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత ఫార్మా కంపెనీలో ఇదే ప్రాంతంలో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు కానీ అప్పుడు జిల్లా కలెక్టర్ చాలా సీరియస్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్ చేయాల్సింది, సేఫ్టీ ఆడిట్ చేయకపోతే కంపెనీని సీజ్ చేస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి. ఇప్పుడు కూడా సేఫ్టీ ఆడిట్ విషయంలో ఏం జరిగింది, నిజంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది బయటకు వస్తే అప్పుడు స్పష్టమైన అభిప్రాయానికి రావడానికి సాధ్యం అవుతుంది. ఇది ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్ రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో లోపల దాదాపు 28 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిలో 18 మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. 2 చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎసెన్షియల్ కెమికల్ ఫ్యాక్టరీలో గతంలో కూడా ఇలా రియాక్టర్ పేలడము, భారీ అగ్ని ప్రమాదాలు సంభవించడం అనేది మామూలుగా మారింది. మరి సేఫ్టీ మేనేజ్మెంట్ అనేది మరి ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటుందన్నది కూడా మరి అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఎసెన్షియల్ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం కూడా స్పందిస్తే అసలు లోపల ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరు గాయపడ్డారు, గాయపడ్డవారు ఎక్కడి వారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది.